టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకే కాదు, బీజేపీ అగ్రనేతలకు కూడా రెండు నాలుకలు ఉన్నాయి. బాబులానే వారికి రెండు కళ్ల సిద్ధాంతం ఉంది. అచ్చం బాబు రూట్లోని బీజేపీ నేతలు యూటర్న్ను తీసుకోవటంలో, ప్లేట్లు ఫిరాయించడంలో వారికి వారే సాటి. వారు వేసినన్ని పిల్లి మొగ్గలు ఎవరూ వేసి ఉండరు. వారు చూపినన్ని చిత్ర విచిత్ర విన్యాసాలు ఎవరూ చేసి ఉండరు. ప్రత్యేక హోదా నుండి పోలవరం దాకా, రైల్వే జోన్ నుండి మెట్రో రైలు దాకా పూటకో మాట రోజుకో నిర్ణయం. ఏ ఎండకాగొడుగు పడుతూ విలువలు లేని రాజకీయాలతో దిగజారిపోతోంది కమలం పార్టీ. తమది సైద్ధాంతిక పార్టీ అని చెప్పుకుంటారు కమలనాథులు. ఆ సైద్ధాంతిక పునాదులు కదిలిపోతున్నట్లున్నాయి. సిద్ధాంతాలు, విలువలు, నైతికతలతో పని లేదనే స్థాయికి బీజేపీ అగ్రనేతలు చేరిపోయారా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. యూటర్న్లకు, రెండు నాల్కల ధోరణికి దేశ రాజకీయాల్లోనే ఛాంపియన్ గా చెప్పుకుంటారు చంద్రబాబుని. ఇప్పుడు చంద్రబాబు కూడా అసూయతో భయపడేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును మించిన అవినీతిపరుడు ఎవరూ ఉండరన్నారు మోదీ, అమిత్ షాలు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు అదే చంద్రబాబు నాయుడితో జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగారు. గత ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందన్నారు మోదీ. ఈ ఎన్నికల ప్రచారంలో అదే చంద్రబాబును కీర్తిస్తూ బాబు, బీజేపీలతో పోలవరం వస్తుందంటున్నారు అమిత్ షా, మోదీలు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలతోనే 2014 ఎన్నికల్లో బాబు, మోదీలు ప్రచారం చేశారు. ఇద్దరు అధికారంలోకి వచ్చాక హామీలు అటకెక్కించారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు చేతుల్లో పెట్టారు. అలా పెట్టినందుకు ఏపీకి ప్యాకేజీ ఇచ్చి ప్రత్యేక హోదా పక్కన పెట్టారు. ఇదేమన్యాయమని ఏపీ ప్రజలు అడిగితే చంద్రబాబే ప్యాకేజీ చాలు, హోదా వద్దు అన్నారని అన్నారు. అసలు పోలవరం ప్రాజెక్టును తనకి ఇవ్వాలని అడగడానికి చంద్రబాబు ఎవరు? తాము కట్టాల్సిన ప్రాజెక్టును బాబు చేతుల్లో పెట్టడానికి బీజేపీ ఎవరు? ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనడానికి చంద్రబాబు ఎవరు? బాబు ఒప్పుకున్నాడు కాబట్టి హోదా బదులు ప్యాకేజీ ఇస్తామనడానికి మోదీ ఎవరు? అటు చంద్రబాబు నాయుడి టీడీపీ, ఇటు నరేంద్ర మోదీ బీజేపీలు కలిసి ఏపీ ప్రజలను నిండా ముంచేశారు. ప్రతి దాంట్లోనూ అబద్ధాలే. విశాఖ రైల్వే జోను ఇస్తామని ఏళ్ల తరబడి గుర్రు పెట్టి నిద్రపోయారు. రైల్వే జోన్ కోసం ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయించినా జోన్ తీసుకురాలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో రైల్వే జోన్ కి భూమి ఇవ్వలేదని అబద్ధమాడారు నరేంద్ర మోదీ. 4.5 పాటు చంద్రబాబు నాయుడి టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఇద్దరూ కలిసి అధికారాన్ని పంచుకున్నారే తప్ప బాధ్యతలు గాలికి వదిలేశారు. ఇచ్చిన హామీలు అటకెక్కించేశారు. గత ఎన్నికల ముందు ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుని విడిపోయారు. ఒకరి అవినీతిని మరొకరు ఎండగట్టుకున్నారు. మోదీ ప్రభుత్వపు రఫేల్ కుంభకోణంపై చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు కుంభకోణాలపై మోదీ చిరాకు పడ్డారు. ఇద్దరూ కలిసి ఏపీని నిలువునా ముంచేశారు. 5 ఏళ్ల క్రితం ఇద్దరు ఎందుకు విడిపోయారో కారణాలు చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పలేదు. కానీ తమ కలయిక వల్ల ఏపీ మెరిసిపోతుందని కాకమ్మ కథలు కలిసికట్టుగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఎన్డీఏకి రాజీనామా చేశానన్నారు చంద్రబాబు. మరిప్పుడు ఎందుకు కలిశారు? ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ భరోసా ఇచ్చారా? ఈ ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు నేతలు వేదికనెక్కి ప్రజలకు ఆ విషయం చెబుతారా? రైల్వే జోన్ కూడా ఇస్తారా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇస్తారా? ఏదీ చెప్పకుండా మేం కలిసిపోయామంటే జనం ఓకే అనేస్తారా అంటున్నారు పరిశీలకులు. వాళ్లు ఒకరినొకరు తిట్టుకుంటే ఏమీ బాగాలేదనుకోవాలి. వాళ్లు చెట్టాపట్టాలేసుకుంటే అంతా అద్భుతంగా ఉందని నమ్మేయాలి. జనం వీళ్లకి గొర్రెల్లా కనబడుతున్నారా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క విషయం సుస్పష్టం. మోదీకి 3వ ప్రధాని కావాలని ఉంది. చంద్రబాబుకి మరోసారి అధికారం వస్తే బాగుండును అని ఉంది. ఇద్దరు కలిసి ఆస్కార్ స్థాయిలో నటిస్తూ ఉంటే జనానికి కామెడీగా ఉంది. ఇంతకాలం బాబు డబుల్ గేమ్స్ చూసి చూసి మురిసిపోయాం. ఇప్పుడు బాబుకు పోటీగా మోదీ, షాలు కూడా డబుల్ గేమ్స్ తో ఏపీని అలరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అవకాశవాద రాజకీయాల్లో తమని మించిన వారు లేరని టీడీపీ, బీజేపీలు ఒకరిని మించి మరొకరు చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాకపోతే జనం ఈ రెండు పార్టీలని వీరితో జతకట్టిన గ్లాసుని గమనిస్తూనే ఉన్నారు.